మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్. రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఉత్తర కొరియా ఎంట్రీ అగ్నికి ఆజ్యం పోస్తోంది. వేలాది మంది కిమ్ సైనికులు రణరంగంలో పోరాడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఉక్రెయిన్ డ్రోన్ల దాటికి కొందరు సైనికులు మరణిస్తుంటే మరికొందరు తీవ్రంగా గాయాల పాలవుతున్నారు. తాజాగా దీనికి సంబంధించి వీడియోను విడుదల చేయడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఉత్తర కొరియా సైనికులను పరుగులు పెట్టిస్తోంది. ఉక్రెయిన్ డ్రోన్ల దాటికి రష్యా తరపున పోరాడుతున్న సైనికులు కొందరు మరణిస్తుంటే మరికొందరు తీవ్రంగా గాయాల పాలవుతున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్లను ఎదుర్కోలేక కిమ్ జవాన్లు పరుగులు పెడుతున్న వీడియో కీవ్కి చెందిన స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్సెస్ విడుదల చేసింది. రష్యాలోని కుర్స్క్ సరిహద్దు ప్రాంతాల్లో మోహరించిన ఉత్తర కొరియా జవాన్లను ఉక్రెయిన్ బలగాలు కమికేజ్ డ్రోన్లు వేటాడాయి. గత 3 రోజుల్లో ఈ డ్రోన్లు 77 మంది కొరియన్ సైనికులను చంపినట్లు పేర్కొన్నాయి. దీనిపై రష్యా గానీ కిమ్ ప్రభుత్వం గానీ స్పందించలేదు. ఉక్రెయిన్ చొరబాటును అరికట్టేందుకు ప్రయత్నిస్తున్న రష్యా సరిహద్దు ప్రాంతమైన కుర్స్క్లో భారీగా సైన్యాన్ని మోహరించింది. ఇందులో భాగంగా 3 గ్రామాల్లో దాదాపు 10,000 మంది కిమ్ సైనికులు పోరాడుతున్నారు. రష్యా అధికారులు వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి కథన రంగంలోకి దింపారు. అయినా భాషా సమస్య కారణంగా మాస్కో కొరియన్ సేనల మధ్య సమన్వయం లోపించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. యుద్ధంలో పోరాడే శక్తి కిమ్ దళాలకు లేకపోవడంతో ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటోందని అమెరికా సైన్యం అభిప్రాయం వ్యక్తం చేసింది. వేల మంది కొరియన్ సైనికులు చనిపోయి ఉండడమే లేదా గాయపడి ఉండడమో జరిగిందని జెలెన్స్కీ తాజాగా వెల్లడించారు. కిమ్ సర్కారు అధీనంలో వందల కొద్దీ ఆయుధ ఫ్యాక్టరీలు రాత్రింబవళ్లు పనిచేసి ఆయుధాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ఇవన్నీ రష్యాకు చేరుతున్నట్లు పశ్చిమ దేశాల ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యా తరపున ఉత్తర కొరియా సైనికులు కూడా బరిలోకి దిగాలన్న ఆలోచన పుతిన్ నుంచి వచ్చింది కాదని అమెరికా నిఘా వర్గాలు చెబుతున్నాయి. స్వయంగా కిమ్ జోంగ్ ఉన్ దీనిని క్రెమ్లిన్ ముందు ఉంచినట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనంలో పేర్కొంది. మరోవైపు మానవ వనరుల కొరత తీవ్రంగా ఉండడంతో మాస్కో కూడా దీనికి అంగీకరించినట్లు అమెరికా ఇంటెలిజెన్స్ భావిస్తోంది. ఇక దీనికి ప్రతిగా రష్యా నుంచి తమకు టెక్నాలజీ బదలాయింపు జరుగుతుందని ఉత్తర కొరియా భావిస్తుంది. దీంతో పాటు అంతర్జాతీయ వేదికలపై దౌత్య మద్దతు ఉండే అవకాశం ఉంది. దాదాపు 12,000 మంది సైనికులను ఇప్పటికే రష్యాకు తరలించినట్లు తెలుస్తోంది. వీరిలో వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. దీనికి తోడు వేల కంటైనర్లలో ఆయుధాలు కూడా ప్యాంగ్యాంగ్ నుంచి వెళుతున్నాయి. ఉత్తర కొరియాలోని దాదాపు 200 ఆయుధ ఫ్యాక్టరీలు పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తిని వేగవంతం చేశాయని వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంలో పేర్కొంది. రష్యా కోసం ఉత్తర కొరియా ఇప్పటికే 20,000 షిప్పింగ్ కంటైనర్లలో ఆయుధాలను తరలించినట్లు అమెరికా ఐరాస ప్రతినిధి బృందం నివేదికలో పేర్కొంది. వీటిల్లో చాలా వరకు ఇప్పటికే ఉక్రెయిన్పై ప్రయోగించారని వెల్లడించింది. ఈ మొత్తం కార్యక్రమాన్ని అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా పరిశీలిస్తున్నారు. ఉత్తర కొరియా రష్యాల మధ్య రైళ్ల రాకపోకలు కూడా రికార్డు స్థాయిలో పెరిగాయని వాల్ స్ట్రీట్ కథనంలో పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ది తుమాన్గాంగ్ హసన్ రైలు బోర్డర్ వద్ద రాకపోకలు 3 రెట్లు పెరిగాయి. రష్యా ఉపయోగించే మందుగుండుతో 60% ఉత్తర కొరియా తయారు చేసినవేనని సెంటర్ ఫర్ కౌంటరింగ్ డిస్ఇన్ఫర్మేషన్ పేర్కొంది. రష్యా కొరియా మధ్య ఆధునిక యుద్ధ రీతులు, అడ్వాన్స్డ్ మిలిటరీ సాంకేతికత బదిలీ పెరుగుతుండడం ప్రమాద సంకేతాలకు దారితీస్తుందని జెలెన్స్కీ ప్రపంచ దేశాలను హెచ్చరించారు. మాస్కో ప్యాంగ్యాంగ్ మధ్య బంధం కారణంగా కొరియా చుట్టూ ఉన్న దేశాల్లో జలాల్లో అస్థిరత, ప్రమాదం పెరిగేందుకు అవకాశం ఉందని దీన్ని అందరూ అర్థం చేసుకోవాలన్నారు జెలెన్స్కీ.